విరోధము అర్థం అవ్వట్లేదు పశువుకి. ఏంటి అంటే నేను చేస్తుంది ఇర్మియాకే కదా, నేను హింసిస్తుంది ఇర్మియానే కదా, నేను వేదన పరిస్థితుంది ఇర్మియానే కదా అనుకుంటుండు. కానీ ఇర్మియా దేవుడి చేత పంపబడ్డ ప్రవక్త, ఇర్మియా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకొని ఇర్మియాని ఆ యూద జనాంగం కొరకు పంపిండు కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల గురించి తప్పుగా మాట్లాడడం, దేవుని బిడ్డల గురించి గుంపులుగా కూడి చర్చించుకోవడం, దేవుడి గురించి బిడ్డలకు చేస్తున్న ఆ ఒక అద్భుతాలని ఆశ్చర్యంగా ఏదో తప్పుగా మాట్లాడుకోవడం, అది దేవుడికి విరోధమైన పని. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అహాబు ఏలియా అని అంటుండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తుండు. ఏమంటుండు అహాబు అంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా అహాబు ఏలియాని చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? ఎందుకు? ఏలియా అక్కడ ప్రకటిస్తుంది ఏమని? అహాబు నువ్వు చేస్తుంది తప్పు, యెజ్బేలు చేస్తున్న క్రియలు తప్పు, నువ్వు ఆ 850 మంది ఒక బయలు ప్రవక్తలను పెట్టుకొని ఉన్నావు చూడు, అది తప్పు. నువ్వు చేస్తున్నది దేశంకు తప్పు. నువ్వు దావీదు ఒక స్కేల్ ప్రకారం రావాలి కదా, దావీదు ఒక పట్టిక ప్రకారం రావాలి కదా, ఎందుకు నువ్వు ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నావని అహాబును ఏలియా హెచ్చరించినప్పుడు నా పగవాడా అంటుండు. మేలు చెప్పే వాళ్ళందరూ పగవాళ్ళ లెక్కనే కనిపిస్తారు. మనకు కూడా అంతే. ఎవరన్నా గర్దించిందంటే ఇష్టం ఉండదు, కానీ ఆ గర్దింపులో మేలు ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఆ గర్దింపులో మన మంచి ఉంటుంది, ఆ గర్దింపులో మన జీవితం ఉంటుంది, ఆ గర్దింపులో మన ఒక దేవుడి సావాసం ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా ఎన్ని మాటలు చెప్పినా కూడా అహాబు ఒకటే అంటాడు, నువ్వు నా పగవాడవు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చేసింది సరిపోనట్టు ఇంకా పగవాడా, నాకు ఇంకా మాటలు చెప్పడానికి వస్తున్నావు అని చెప్పి చాలా భయంకరమైన మాటలతో ఏలియాని అహాబు దూషిస్తుండు. కానీ ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరమైన మాటలు ఏలియా చెప్తున్నా కూడా వినకుండా ఆ ఒక అహాబు చేస్తున్న తప్పుడు పనులన్నీ కూడా సరిదిద్దుకుంటుండు, సమకూర్చుకుంటుండు. నేను కరెక్టే, లే వాళ్ళే తప్పు అన్నట్టుగా ఆయన చాలా మాటలు ఏలియా అని చెప్తుండు. ఏలియా ఏం చేస్తుండు? బుద్ధి చెప్తుండు. కానీ అది అతనికి నచ్చట్లేదు, బయటికి వెళ్ళిపోమంటుండు. పశురు కూడా అంతే, బోండాలతో బిగించేసింది ఇర్మియాని. ఎందుకు? ఎవరు కూడా ఇర్మియాలాగా ప్రవచించొద్దు, ప్రార్థన చేయొద్దు, దేవుడితో సావాసము కలిగి ఉండొద్దు అని. ఎందుకు? దేవుడు మనకి స్వాతంత్రత అనుగ్రహించిండు కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో స్వాతంత్రం ఆయన మనకు అనుగ్రహించిండంట. బందికాంలో పెట్టలేడు మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని తీసుకొచ్చి అక్కడ వేసి పెట్టలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి కావలసిన విధంగా దేవుడు ఎంతో చక్కగా అలంకరించి మనల్ని ఏం చేసిండు? ఆయన ఒక క్రియలతో మనల్ని నడిపిస్తుండు. దేవునికి స్తోత్రం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. వద్దు, వెళ్ళొద్దు, దాస్యం కిందికి వెళ్ళొద్దు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. దేవుడు స్వాతంత్రత ఇచ్చిండు. ఇర్మియా ప్రకటిస్తున్న ప్రకటనను వినండి. మీరు ఇర్మియా మాటలు వినండి. ఇర్మియాని నేను పంపుతున్నాను. దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసిన పెద్దల కాడ ఇర్మియాని పంపిన, ప్రవక్తలు పంపిన, ఎవరిని పంపినా కూడా వాళ్ళకి నచ్చని మాటలుగా, నచ్చని రీతిగా అక్కడ ఉండే అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు విశ్వాసులు, అబద్ధపు యాజకులు, అబద్ధపు మనుషులు వీళ్ళందరూ కూడా గుమికూడి ఇర్మియా మీద పగపట్టి ఇర్మియాతో చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతుంటే, అందుకే ఇర్మియా ఒక మాట అంటుండు, పశురు, ఇంకా దేవుడు ఇప్పటి నుంచి నిన్ను పశురు అన్నాడు. ఎందుకంటే నువ్వు భయకారకుడు కాబోతున్నావు. నలుదిక్కలలో ఇక్కడ వీళ్ళకి నువ్వు భయాన్ని చూపిస్తున్నావు. కాబట్టి నీ పేరేంటంట? మగోర్ మిసాబీబ్. ఏం పేరు? మగోర్ మిసాబీబ్. నలుదిక్కుల భయం వస్తుంది నీ వలన. అందుకే పశురు జాగ్రత్తగా ఉండు, చాలా నష్టపోతావు నువ్వు అని చెప్పి ఇర్మియా హెచ్చరిస్తున్న మాటలు వినట్లేదు. దేవునికి స్తోత్రం. నీటి సంఘానికి కూడా దురద చెవులతో ఉంటున్నావు. మంచి మాటలు చెప్పాలి, వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పాలి, వాళ్ళకి నచ్చినవి చెప్పాలి. మనం ఇది తప్పు, దేవుడు చెప్పింది ఇది చెయ్యొద్దు మీరు అంటే చాలా మందికి నచ్చట్లేదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నచ్చే విధంగా చెప్పాలి అంటే అది దేవుని వాక్యం కాదు. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపరచువాడను కాను, దేవుణ్ణి సంతోషపరచే పని ఆయన ఇచ్చిండు. కాబట్టి మనం ఆయనని సంతోషపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక.
తండ్రి యేసానికే స్తోత్రం, గొప్పది, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి సహాయత దయచి కృపా కనికరం దయచేసి నడిపిస్తాం. వాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తే యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.